గుంటూరు సిద్ధార్థనగర్లో మాజీ ఎమ్మెల్సీ మాజీ జెడ్పీ చైర్మన్ మరియు నాగార్జున విద్యా సంస్థల అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాసరావు 77వ జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ షిరిడి సాయి దినజన సేవా సమితి వసతి గృహం నందు అంధులకు వికలాంగులకు పండ్లు బిస్కెట్లు అందజేశారు. జన్మదిన వేడుకలకు వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. చూడండి సార్, సరే చూడండి ఒకసారి. ఓకే, The birthday boy is Dr. Raipati Srinivas garu, who is synonymous with Lakshmana, the brother of Raipati Samsirao garu. 77వ సంవత్సర 77 ఏళ్ల వసంతంలో గడువు పెట్టినటువంటి రాయపాటి శ్రీనివాస్ గారి జన్మదినం అందరికీ పండుగ దినం. ఈ జిల్లాలో రాయపాటి ఇసాన్ని మరి వారి ద్వారా ప్రవేశం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎలక్షన్ అయిన తర్వాత పార్టీలతో సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో అందరినీ కలిగిపోయేటువంటి మహా వ్యక్తులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ గారు, మరి సోదరులు రాయపాటి సాంబశివరావు గారు. ఈ రోజు జన్మదినాన్ని పురస్కరించుకొని పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. సుజనా చౌదరి గారు, అనేక మంది రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖులు అందరూ కూడా చేసి వారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ రాజా సిద్ధార్థ గారు, యలవర్తి నాగరాజు గారు, వాళ్ళకి బ్రాండ్ ఉంది. రాయపాటి సోదరులకి బిహైండ్ కర్టన్స్ అనేక త్యాగాలు చేసినటువంటి మహా వ్యక్తి, మరవలేనటువంటి వ్యక్తి రాయపాటి శ్రీనివాస్ గారితో ఐ హావ్ హ్యాడ్ క్లోజ్ ర్యాపోర్ట్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఐ విష్ హిమ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. all aspects, political knowledge, whatever it is, అలాగే ఎడ్యుకేషన్లో పూర్తి సహకారాన్ని ఇస్తూ అందుకంటే ముఖ్యంగా స్నేహానికి నిదర్శనం భయపడి మేము 50 మన మిత్రుడిగా మన శ్రేయోభిలాషిగా ప్రేమాగా మిత్రుడుగా మేము ఆదర్శంగా భగవంతుడు యలవర్తి నరసింహారావు గారు, నాగరాజు గారు విపరీతమైన అభిమానం డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ గారి పైన. వెంకటేశ్వర రెడ్డి ఓకే అట్లే ఉన్నారు. అది ఫోటో తీసుకున్నారు. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నన్ను అభినందించడానికి, ఆశీర్వదించడానికి చేసినటువంటి మిత్రులకి, పెద్దలందరినీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి యొక్క నిర్మాణంతో, ఆశీస్సులతో 2 సంవత్సరాల ఆరోగ్యవంతమైనటువంటి జీవితం గడపాలని చెప్పని ఆకాంక్షిస్తున్నాను. అనేక మంది మిత్రులు ఈనాటి కార్యక్రమంలో అభినందించడానికి ఇచ్చేశారు. చాలా సంతోషం. అదేవిధంగా రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఇదే విధమైనటువంటి ఆప్యాయత, అభిమానాలు చూపించాలని నేను కూడా రాబోయే రోజుల్లో మీ అందరికీ ఇందాక ఏ విధంగా అయితే ఉన్నామో అదేవిధంగా రాబోయేటటువంటి రోజుల్లో కూడా సన్నిహితమైనటువంటి సంబంధాలు
నెలకొల్పాలని చెప్పని మీరందరూ కూడా అభినందించాల్సింది, ఆహ్వానించాల్సిందిగా. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పండగ క్రిస్మస్ పండుగ జరుపుకునేటటువంటి శుభ సందర్భం ఈరోజు రాత్రి నుంచి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ అందరం కూడా క్రీస్తు ఆశించినటువంటి విధంగా అందరం కూడా సూర్యభావంతో వాతావరణంలో కలిసిమెలిసి జీవించాలని, అందరం కూడా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. తర్వాత ఒక్క నిమిషం మాట్లాడతాను, తీసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సేవా తత్పరులు అయినటువంటి రాయపాటి శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. క్రీస్తు ఇవాళ 24వ తారీఖు అంటే జీసస్ పుట్టిన గడియల్లో పుట్టిన మా మంచి మహారాజు, చందమామకైనా మంచం నిత్యం కానీ మా శ్రీనివాసులకి ఎక్కడా కూడా ఎవరి ద్వారా కూడా చెడ్డ పేరు లేదు. చక్కని చిరునవ్వుతో పసిపిల్లల లాంటి మనస్తత్వంతో మేము పిల్లలప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ కూడా అదే చిరునవ్వు, అదే సేవా తత్పరత, మానవత్వం పరిమళించిన మంచి మనిషి. రాయపాటి అంటే ఇంటి పేరు కాదు, అది ఒక బ్రాండ్, మంచికి సహాయానికి. ఈరోజు చూస్తున్న రాజకీయ నాయకులు అంటే రకరకాల పద్ధతుల్లో డబ్బు సంపాదించారు, పేరు సంపాదించుకోవచ్చు. కానీ విద్యాలయాలు, ట్రస్టులు, మిగతా ఉపాధి కార్యక్రమాలు ఏర్పాటు చేసి 10 మందికి ఉపాధి చూపించి తాను ఎదిగి ఒక మహావృక్షమైన రాయపాటి సోదరులు కలకాలం జీవించాలి, 10 మందికి మంచి సందేశాన్ని ఇచ్చే మనుషులుగా మా గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. సమాజంలో తిరుగులేని నాయకులు వాళ్ళు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలి. మీ ఆశీర్వాదాలు సమాజానికి మాలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ధన్యవాదాలు సార్.